Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంక పుచ్చల్లంక గ్రామాల్ని కలుపుతూ గోదావరి నదిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు అనుమతిచ్చారు. ఇందుకు 110 కోట్లు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఈ ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి 30 కోట్ల అంచనాతో 2014లో అప్పటి మంత్రి పితాని సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. కానీ 10 ఏళ్లుగా ఎలాంటి నిధులు మంజూరు కాకపోవడంతో పనులు మొదలు కాలేదు. వైసీపీ హయాంలో దీనిని పట్టించుకునే నాథుడే లేడు. తిరిగి పితాని ఆచంట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో బ్రిడ్జ్ నిర్మాణాన్ని పట్టాలెక్కించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి సీఎంకి నివేదించారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో లంక ప్రాంత వాసుల కష్టాలు తీరనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని అయోధ్యలంక ప్రజల చిరకాల వాంఛ తీరబోతుంది. అయోధ్యలంక పుచ్చల్లంక మధ్య వారధికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇదే విషయం మనతో మాట్లాడడానికి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఉన్నారు. సార్, ఏంటి గతంలో మీరున్నప్పుడు మంత్రిగా ఉన్న సమయంలో శిలాఫలకం వేశారు? శిలాఫలకం 50 కోట్లతో వేసాం. 2014 ముందు రాష్ట్ర విభజన జరిగింది, అన్నీ కూడా పక్కన పడిపోయాయి. ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంలో ప్రయత్నం జరిగింది. ప్రయత్నం 2014-19లో అవ్వలే. కానీ 2018 తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఫ్లడ్ ఏరియాస్లో తిరిగినప్పుడు అయోధ్యలను కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. తద్వారా ఆయనకి ప్రత్యేకంగా అక్కడ ఉండే ఇబ్బందులు చూపించాం. ఆ గ్రామంలో ఒక హామీని తీసుకున్నాం. అయోధ్యలంక బ్రిడ్జి కడతానని చెప్పి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా నాకు అధికారం వచ్చిన వెంటనే దాన్ని చేస్తానని చెప్పి ఈ కార్యక్రమం ఈరోజు 110 కోట్లతోటి, ఆ రోజు 50 కోట్లతో రాయి చేశాం. ఈరోజు 110 కోట్లతోటి ఈవేళ ఉన్న వ్యయాలతోటి 110 కోట్లతోటి త్వరలో ఆ యొక్క జీవో రాబోతుంది. ముఖ్యమంత్రి గారు మేము అందరితో జస్టిస్ రివ్యూ జరిగినప్పుడు 110 కోట్లతోటి అయోధ్యలంక బ్రిడ్జిని కట్టిస్తాం, ఇమీడియట్గా ఆర్డర్స్ పాస్ చేయండి, జీవోని రిలీజ్ చేయండి అని చెప్పారు. డెఫినెట్గా నిన్ననే ఆ యొక్క అయోధ్యలంక పెద్దలందరూ కూడా వచ్చి ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు కూడా మాకు తెలియపరిచారు. తద్వారా వారి ఆశలు నెరవేరుతున్న అనేక సంవత్సరాల నుంచి ఆశలు నెరవేరుతాయి. 2014-19 బ్రిడ్జ్ కట్టలేదని నాకు వ్యతిరేకం ఓటేశారు. అయినా కూడా ఈవేళ ఆ బ్రిడ్జిని ఇచ్చిన హామీని ఎప్పుడైతే హామీ ఇచ్చామో, అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడైతే హామీ ఇచ్చామో దాన్ని కూడా పూర్తి చేస్తున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహకరించిన సందర్భంగా ఉదయపరకంగా, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆచరణ నియోజకవర్గ ప్రజల తరఫున, ప్రత్యేకంగా అయోధ్యలంక ప్రజల తరఫున కూడా కృతజ్ఞతలు. ఎప్పట్లోగా ప్రారంభిస్తారు? ఎప్పట్లోగా పూర్తి చేసే అవకాశం? మరలా వాయిదాలు ఏమైనా పడుతుంది? వచ్చే 3 నెలల్లో కూడా జీవో వస్తుంది, టెండర్స్ పిలుస్తాం. 2029 లోపల బ్రిడ్జ్ ప్రారంభిస్తాం. ఓకే, రైట్. మొత్తం మీద చూసుకుంటే అయోధ్యలంక పుచ్చలంక సంబంధించి 2029 లోపే బ్రిడ్జిని ప్రారంభిస్తామంటూ కూడా ఇక్కడ ఆచంట ఎమ్మెల్యే మాజీ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. అయోధ్యలంక జనాభా సుమారు 2700 కాగా 1200 మంది ఓటర్లున్నారు. అయోధ్యలంకలోని విద్యార్థులు, వ్యాపారులు, రైతులు తమ అవసరాల నిమిత్తం నిత్యం పుచ్చలంక మీదుగా గనవరం, నాగుల్లంక, అమలాపురం వంటి ప్రాంతాలకు పడవలపై వెళ్తుంటారు. పంటల్ని మార్కెట్కి చేర్చాలన్నా, రోగులు ఆసుపత్రులకు వెళ్లాలన్నా, విద్యార్థులు చదువుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా అన్నింటికీ పడవలే ఆధారం. గోదావరి వరదల సమయంలో ప్రజల కష్టాలు మామూలుగా ఉండవు. రోజుల తరబడి వరద నీటిలోనే గడపాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ఉన్న అయోధ్యలంక గోదావరికి అటువైపున ఉంటుంది. అయోధ్యలంక నుండి ఆచంట రావాలంటే అష్ట కష్టాలు పడి పడవల మీద ప్రయాణాలు చేసి ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. వరదలు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అధికారులు అయోధ్యలంక గ్రామానికి వెళ్ళి అక్కడ పరామర్శించి వస్తూ ఉంటారు. మీరు చూస్తున్నది, నా వెనుక ఉన్నది అయోధ్యలంక గ్రామం. మొత్తం అయోధ్యలంక గ్రామం చుట్టూ కూడా గోదావరి విస్తరించి ఉంది. ఆ మధ్యలో ఉన్న భూభాగాన్ని అయోధ్యలంక గ్రామం, ఆ లంక గ్రామం, అందులోనే వారు ఎన్నో ఇబ్బందులు పడుతూ నివాసం ఉంటున్నారనే చెప్పుకోవచ్చు. గతంలో అక్కడ అయోధ్యలంక నుండి ఆచంటకి బ్రిడ్జి వేస్తారనే ప్రపోజల్ ఉన్న వశిష్ట గోదావరిపై దానికి సంబంధించిన ప్రతిపాదనలు ముందుకు రాలేదు. కానీ అయోధ్యలంక వాసులు ఇటు ఆచంట వచ్చి ఆసుపత్రులకు రావాలన్నా, స్కూళ్ళకి రావాలన్నా, ఏదన్నా మంచి చెడుకు రావాలన్నా కూడా ఆచంట రావాల్సి ఉంటుంది. అయోధ్యలంక నుండి
పడవ మీదుగా మీరు చూస్తున్న గోదావరి నదిని దాటుకుని రావాలని ఉంటుంది. ఇబ్బందులు ఉన్నప్పుడు, ప్రాణాపాయం ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఎన్నో కష్ట నష్టాలు పడ్డారనే చెప్పుకోవచ్చు. అటువంటి అయోధ్య లంక వాసులకి కొంతలో కొంత ఉపశమనం కలిగించేలాగా అటు తూర్పుగోదావరి జిల్లా వైపు ఉన్నటువంటి అయోధ్య లంక, పుచ్చలంక మధ్య సుమారు 700 మీటర్లకు సంబంధించి బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమైనట్టుగా మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ చెప్తున్నారు. 110 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని అత్యంత వేగవంతంగా నిర్మిస్తాం. ఈ హై లెవెల్ బ్రిడ్జికి సంబంధించి ప్రతిపాదనలు కూడా సిద్ధమై టెండర్లు కూడా పిలవబోతున్నాం అని చెప్తున్నారు. 2014లో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి పితాని సత్యనారాయణ పుచ్చలంక వద్ద మీరు ఏదైతే గట్టుకు అటువైపు చూస్తున్నారో పుచ్చలంక వద్ద ఆయన శిలాఫలకం వేశారో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా బ్రిడ్జి ప్రతిపాదన ముందుకు వెళ్ళలేదు. కనీసం ప్రజల కష్టాలను కూడా ఎవరూ పట్టించుకోలేదు. మరలా ఇప్పుడు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ 2024లో గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా ఈ బ్రిడ్జి ప్రతిపాదన అయోధ్య లంక ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లామని చెప్తున్నారు. ఇప్పుడు అయోధ్య లంక దగ్గర ఈ బ్రిడ్జి పడితే సుమారుగా అక్కడ ఉన్నటువంటి 2700 3000 మంది ప్రజల ప్రయాణానికి కొంత ఉపశమనంగా ఉంటుంది. వారు అత్యవసర పనుల మీద వెళ్ళటానికి కొంత వారికి లబ్ధి చేకూరుతుందని పితాని సత్యనారాయణ కానీ అక్కడ ప్రజల గారిని చెప్తున్నారు. ఎందుకంటే గోదావరికి వరదలు వస్తే పూర్తిగా అక్కడ అయోధ్య లంక గ్రామం ఒక దీవిలాగా ఉండిపోతుంది. ఆ గ్రామంతో పూర్తిగా కనెక్షన్ తెగిపోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అక్కడ ఏముందో కూడా అర్థం కనపడుతుంది. ఎందుకంటే నెట్వర్క్ ఉండదు, ఇక్కడ రాకపోకలు ఉండవు. గోదావరిలో వరద పడవలు ప్రయాణం చేయనివ్వరు కాబట్టి అధికారులు కూడా కేవలం అధికారులు అక్కడ ఏదైనా రేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం అక్కడికి చేరుకునే పరిస్థితులు ఉంటాయి. అటువంటి అయోధ్య లంక వాసుల కష్టాలు తీర్చేందుకు ఈ అయోధ్య లంక పుచ్చలంక మధ్య ఉన్నటువంటి ఈ హై లెవెల్ వంతెన చాలా ఉపయోగపడుతుందని అయితే అయోధ్య లంక వాసులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మరి పశ్చిమ గోదావరి జిల్లాకి అనుసంధానంగా ఆచంట నియోజకవర్గంలో ఉన్న అయోధ్య లంక ఇప్పుడు అటువైపు తూర్పుగోదావరి జిల్లా వైపు ఆ పుచ్చలంక అయోధ్య లంక మధ్య బ్రిడ్జి వస్తే రాకపోకలు కానీ ఇవన్నీ ఎక్కువగా అటు తప్పనిసరి పరిస్థితుల్లో అటు వెళ్తూ ఉంటారు. పూర్తిగా ఆచంటతో వారికి సంబంధ బాంధవ్యాలు తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచంట వైపు కూడా కొంత ప్రతిపాదనలు చూడాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే తాతలు ముత్తాతల కాలం నుండి అయోధ్య లంక అంతా కూడా ఆచంట వైపే. అటువైపు నుండి వచ్చేవారి కోసం ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి ఇక్కడ రేవులో ఆర్టీసీ బస్సు సిద్ధంగా ఉండేదని కూడా గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు మరి ఇటువంటి పరిస్థితుల్లో కొంతలో కొంత ఉపశమనం కలిగించేలా ఈ అయోధ్య లంక పుచ్చలంక గ్రామ మధ్య నిర్మించే హై లెవెల్ బ్రిడ్జి ఉపయోగపడుతుందని గ్రామస్తులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. వీరి కష్టాలను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు అయోధ్య లంకలో పడవలపై ట్రాక్టర్పై పర్యటించి ప్రత్యక్షంగా చూశారు. అందుకే వీరి కష్టాలని గట్టెక్కించాలని నిర్ణయించి వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఇది పూర్తయితే వీరి కష్టాలు తీరినట్టే. అయోధ్య లంక గ్రామ ప్రజలు బ్రిడ్జి లేక చాలా ఇబ్బందులు పడ్డారు. గోదావరి దాటాలంటేనే ప్రతి దినము కూడా ప్రాణ సంకటంగా ఉండేదని ఆ రోజులు గుర్తు చేసుకుంటారు. మనతో అయోధ్య లంక గ్రామస్తులు ఉన్నారు. సార్, ఈ మాజీ సర్పంచ్గా పనిచేశారు. ఏంటి అయోధ్య లంక ఇప్పుడు అయోధ్య లంక పక్కన బ్రిడ్జి నిర్మాణం జరగబోతుంది, ప్రతిపాదనలు రెడీ అవుతున్నాయి. పుచ్చలంక అయోధ్య లంక సంబంధించి ఏంటి దాని మీద ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పటికీ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈసారైనా పని జరుగుద్ది అనుకుంటున్నారు? మాది అయోధ్య లంక గ్రామ పంచాయతీ అండి. నా పేరు కొప్పాడి సోమరాజు అండి. నేను 2013 నుంచి 2018 వరకు గ్రామ సర్పంచ్గా పనిచేయడం జరిగింది. అప్పట్లో 2014లో మరి మాజీ మంత్రివర్యులు అప్పుడు మంత్రివర్యులు పీతాని సత్యనారాయణ ఆధ్వర్యంలో 50 కోట్లతో 2014 ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బ్రిడ్జి ఆగిపోవడం జరిగింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మేము బ్రిడ్జి చేస్తామని చెప్పి రంగనాథరాజు గారు హామీ కూడా ఇచ్చాడు, చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు పీతాని గారు 2024లో నెగ్గడం జరిగింది. నెగ్గిన తర్వాత ఆ మాట ఇచ్చిన ప్రకారంగా ప్రస్తుతం ఇప్పుడున్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు 2022లో గోదావరి టైంలో అయోధ్య లంక వస్తడం జరిగింది. ఈ అయోధ్య గ్రామ ప్రజలందరూ కూడా పడుతున్న ఇబ్బందులన్నీ గ్రహించి ఆయన ఈ రోజున 110 కోట్లతో బ్రిడ్జి శాంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీనికి మా గ్రామ ప్రజలందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు పీతాని సత్యనారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు అంటే అయోధ్య లంక పుచ్చలంక బ్రిడ్జి ఇదైతే మొత్తం
ఆచంట నియోజకవర్గానికి సంబంధించిన అయోధ్య లంక ఉన్న ప్రజలంతా కూడా అటు తూర్పుగోదావరి జిల్లా వైపే ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. మరి ఆచంటతో సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయని కొంతమంది మాట్లాడతారు. ఏంటది? ఇది ఏంటంటే మాకు ఒక అయోధ్య లంక మరుమూల పుచ్చలంక కన్వర్ట్గా ఈ బ్రిడ్జి ఉంటుంది ఈస్ట్ గోదావరి వెళ్ళడానికి. ఎందుకంటే ఎక్కువగా మేము వెళ్ళేది ఈస్ట్ గోదావరి కాబట్టి ఆ ఉద్దేశంతోటి ఆ రోజు కూడా ఈ ఇసుమ వస్తే చంద్రబాబు నాయుడు గారితో మా ఎమ్మెల్యే గారితో చెప్తాం జరిగింది. మేము ఎక్కువగా ఈస్ట్ గోదావరి వెళ్తాం సార్, ఇది మాకు ఇదైతే మాకు ఉపయోగం పడుతుంది. తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా అవకాశం వస్తే ఈ కొరగూరమల్లి నుంచి కూడా మనం వెస్ట్ గోదావరి కలుపుకుంటే బాగుంటుందని ఆలోచన చేస్తే అప్పుడు కూడా పీతన్ గారు ఇదంతా మనం చేయాలంటే ఇది భారీ బడ్జెట్, మీదైతే ఓ 50-60 కోట్లతో అయిపోతుందని ఉద్దేశంతో ఆయన దానికే ఉపయోగపడుతుందని చెప్పి ఉద్దేశంతో చేశారు. ఎప్పటికైనా కూడా ఈ కొరగూరమల్లి అయోధ్య లంక కలిపితే ఈ బ్రిడ్జికి ఉపయోగకరం ఉంటుందని కోరుకుంటున్నాం. సరే, ఏంటి ఇప్పటికన్నా బ్రిడ్జి కళ నెరవేరుతుందా? అయోధ్య లంక గ్రామవాసుల కష్టాలు తీరుతాయనుకుంటున్నారు. ఎందుకంటే 2014 ఫిబ్రవరిలో శంకుస్థాపన 2 సార్లు జరిగింది అది. మరి ఏంటి ఇప్పుడు ఎట్లా ఇది జరుగుద్దాం? మేమైతే 100% అవుతుందని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే 2022లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి విజిట్ చేశారు. విజిట్ చేసిన తర్వాత అదే ప్రకారంగా 2024లో నెగ్గిన తర్వాత మనకైతే మన ప్రభుత్వం వచ్చిన జరిగింది. వచ్చిన తర్వాత పితాని సత్యనారాయణ గారు పట్టుదలతో ఈనాటికి శాంక్షన్ చేశారు బ్రిడ్జి. ఎందుకని గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారు అనుకున్నారు? బడ్జెట్ కూడా 50-60 కోట్లు అంటే తక్కువే కదా. మరి ప్రజల కష్టాలతో పోలిస్తే అంత తక్కువ బడ్జెట్లో ఎందుకు పూర్తి చేయలేకపోయారు అనుకుంటున్నారు? 14లో శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన జరిగిన తర్వాత ఎలక్షన్ కూడా వస్తాం వల్ల గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్సిల్ అయిపోయి టీడీపీ ప్రభుత్వం అలసటం జరిగింది. దానివల్ల అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. దానివల్ల అవ్వలేదు. తర్వాత 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొత్తానికి పక్కన పెట్టేసి దాన్ని ఎందుకు పనికిరాని చేసి పక్కన పెట్టి దాన్ని ఊసి ప్రస్తావన లేకుండా ఓన్లీ రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు తప్ప దాన్ని ఆచరణలోకి తీసుకురాలేదు. తర్వాత 2024లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రీతం నేత పితన్ గారు పట్టుదలతో కృషితో 2 సంవత్సరాలు కష్టపడి ఈనాటికి బ్రిడ్జి శాంక్షన్ చేశారు. దీనివల్ల ఈస్ట్ గోదావరికి అనుసంధానం చేస్తూ ఈ బ్రిడ్జి వెస్ట్ గోదావరి మీద ముఖ్యంగా పిల్లలకి చదువులకి, తర్వాత వైద్యానికి, తర్వాత ఏమైనా రవాణా సౌకర్యాలకి, కొబ్బరికాయతో వ్యాపారాలు ఇవి ఉంటాయి వాటికి అన్నిటికి ఉపయోగపడేలాగా ఉంటుంది. ఇప్పుడు వెస్ట్ గోదావరికి కొరగూరమల్లి కలిపితే ఇంకా బాగుంటుంది. అంటే రెవెన్యూ పరంగా దీనికి బాగుంటుంది. ఎక్కువ ఖర్చులకి కానీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేకపోతే స్కూల్కి వెళ్ళాలన్నా దేనికైనా కానీ ఈస్ట్ గోదావరికి అనుసంధానం బాగుంటుంది. అయితే మొత్తమే చూసుకుంటే ఈ అయోధ్య లంక పుచ్చలంక మధ్య నిర్మించబోతున్న ఈ బ్రిడ్జి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు. కాకపోతే ఇటు ఆచంట నియోజకవర్గానికి సంబంధించి అయోధ్య లంక ఉన్నా కూడా అటు తూర్పుగోదావరి జిల్లాకి దగ్గరగా ఉంటూ ఆ మధ్యలో ఉన్న 700 మీటర్లు మాత్రమే 110 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మిస్తే సరిపోతుంది కాబట్టి అటువైపు బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఇటు ఆచంట ఇటు కరుగూరుమిల్లి కానీ లేకపోతే కోడూరుకి సంబంధించి కానీ బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాతో కూడా సంబంధ బాంధవ్యాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా పరిశీలించాలంటూ అయోధ్య లంక గ్రామస్తులు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే